గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 3వ కీర్తన 3వ వచనము 4వ వచనము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. ఈ వాక్యం ధ్యానించినట్లయితే దావీదు మహారాజు యేసు ప్రభువును ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు జవాబిస్తాడని క్లియర్గా చెప్తున్నాడండి. సో ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే మనము కూడా యెహోవాని మన కీడముగా చేసుకోవాలండి. మనము దేవుని యందు ఆశ కలిగి ఉండాలి, ప్రీతి కలిగి ఉండాలి. మన తల ఎత్తువాడు యేసు ప్రభువే అని మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఎలుగెత్తి మనం యెహోవాకు మొరపెట్టినప్పుడు దావీదు వలె తన పరిశుద్ధ పర్వతం నుండి మనకు కూడా జవాబిస్తాడు. దావీదుకి ఇచ్చినట్టుగా మన జీవితంలో కూడా మనము యేసు ప్రభు యొక్క ఆశీర్వాదములు, దీవెనలు పొందుకోగలుగుతాం. సో ఈ వాక్యం మన హృదయంలో ఫలించులాగున